స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలిపారు. తొలుత జెడ్పీటీసీ అభ్యర్థులను డిక్లేర్ చేస్తామన్నారు. వార్డు మెంబర్ నుండి జెడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే కాంగ్రెస్ మోసాలు చేస్తోందని విమర్శించారు. ఈరోజు 12,500 పై చిలుకు మన గ్రామ పంచాయతీ ఉంటే మన రాష్ట్రంలో మీరు ఈరోజు ఏ గ్రామ పంచాయతీ కూడా మీరు అడగండి తాజా మాజీ సర్పంచ్ అని వాళ్ళు పడిన యాతన, వాళ్ళకు బిల్స్ రాకపోవడం, వాళ్ళకు వచ్చిన నష్టం, వాళ్ళకు వచ్చిన కష్టాలు ఈరోజు వాళ్ళు చెప్తారు. మీకు నా దగ్గర చాలామంది సర్పంచ్లు వచ్చారు. ఆ రోజు ఉన్న రూలింగ్ పార్టీ సర్పంచ్ కూడా నా దగ్గరకు వచ్చారు. సార్ మా బిల్స్ రావట్లేదు, మీకు వస్తాయని చెప్పి కట్టుకుంటున్నాం. మా గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి మాది. ఆ పైసలు కూడా, ఆ నిధులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన విషయాన్ని బీఆర్ఎస్ సమయంలో ఆ రోజు స్థానిక సంస్థలు వారి యొక్క సంస్థల పని చేయకుండా చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి వాగ్దానాలతో ఈరోజు వచ్చారు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన దాంట్లో రైతులకు పడే కష్టాలు అయితే ఉన్నాయో వాళ్ళు చూసి మేము 15,000 ఇస్తామని చెప్పారు రైతు బంధువులు. మరి రైతు బంధువులు ఎక్కడ ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను. 6,000 రూపాయలు 2 సంవత్సరాలు ఇచ్చింది, 3 నెలలు అయిపోయింది, దాదాపు 22 పైసలకు. కానీ దానికి ఇప్పటివరకు రైతు బంధువు 15,000లో కేవలం 6,000 మాత్రమే రావడం జరిగింది. కానీ అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 32 లక్షల రైతులకు ఈరోజు తెలంగాణలో 6,000 రూపాయలతో వారికి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా తప్పకుండా వాళ్ళ ఒక అకౌంట్లో పడతా ఉన్నది. ఈరోజు 12,500 పై చిలుకు మన గ్రామ పంచాయతీ ఉంటే మన రాష్ట్రంలో మీరు ఈరోజు ఏ గ్రామ